బ్యాక్ బెంచర్స్ ఆర్ నాట్ అలౌడ్. అందరూ ఫ్రంట్ లో కూర్చుని టమాటాలు కోడిగుడ్లు పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన. అవి కూడా మీరే స్పాన్సర్ చేయాలి. అలా కనిపిస్తుందేమోనండి, కాదా? జస్విత సాయంకాలం వేళ శ్రోతలందరినీ అలరించడానికి విచ్చేస్తున్నారు మీ శేఖర్ మాస్టర్ అండ్ అనిల్ రావుపూడి. హలో 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 రావుపూడి, వెల్కమ్ వెల్కమ్. ఏంటి కబుర్లో? నమస్కారం గురుగారు. మనం లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నామని ఒక మంచి హిట్ కొట్టాం. మరి సినిమా అంతా బాగుంటుంది, కలెక్షన్స్ డబ్బులన్నీ మీ జేబులో వేసుకున్నారు. మరి ఏమంటారు అన్నప్పుడు? ఇదో ఏం కలెక్షన్స్ ఏమో. లాస్ట్ టైం అది పెద్ద స్టార్స్ అని చెప్పి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వాళ్ళందరినీ పట్టుకొచ్చావు. ఒక్క సీన్ చేయండి అంటే నా తల ప్రాణం తోకొచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు, అంతా ఫిల్మ్ క్లబ్లు, ఫ్యాన్ క్లబ్లు, అసలు డేట్లు దొరకట్లేదు అసలు వాళ్ళకి. బాబాయ్, నా టాలెంట్ అంత పెద్దవాళ్ళని చేస్తారా? ఏదైతే తగ్గింది కానీ గురువు గారు అర్థం కదా. ఇప్పుడు మరి దసరాకు వచ్చేసాం. మరి దసరా టైంలో మనకి మంచి భారీ బడ్జెట్ తాల్వాళ్ళు ఒక 2000 కోట్లు శాంక్షన్ చేశారు. 2000 కోట్లు తాల్వాళ్ళు ఇచ్చేసారా? బడ్జెట్ అండి. నిజమేనా? ఒరిజినల్ చెక్కే. అరే అందులో 2000 కోట్లు కింద సంతకం ఎదురా? మనకి తెలిసినోడే అండి, మనం పెట్టి చేస్తాం. నువ్వు ఆ ట్రెజరాన్ని గుడ్డిగా నమ్ముతున్నావా? సరే, మీకు 2000 కోట్లు నేను చూసుకుంటా. సినిమా ఎలా తీయాలని అన్నది మీరు రెడీ అవ్వండి ఫస్ట్. అసలు నేను రెడీ అయిపోయాను, మంచి స్క్రిప్ట్ తో వచ్చేసాను. ఈసారి కూడా సక్సెస్ కొడుతున్నాం. మరి లొకేషన్ స్విట్జర్లాండ్. ఇక ఈ స్విట్జర్లాండ్ అన్ని పాత సినిమాల నుంచి వాడేశారు. పోనీ ఆస్ట్రియా. ఆ ఫ్రంట్ లో లేడీస్ అందరూ చూసావా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బ్యాక్గ్రౌండ్ అన్ని అవే. ఇంకేదైనా కొత్త లొకేషన్ ఆలోచించు. కొత్త లొకేషన్ అంటే డిఫరెంట్ డాన్స్ అని మన లగ్జంబర్గ్ లోనే ఒక విలేజ్ ఉందండి. ఓ, ఆ విలేజ్ లో సెలయేళ్ళు, జలపాతాలు, పొట్టలు. ఈ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి అక్కడ. బాబా, అసలు డిఫరెంట్ అని ఊహించుకుంటేనే హిమాలయాల్లో అలా ఇల్లు వచ్చేసినట్టుందిరా. అరే అరే అరే, ఆ లొకేషన్ ఏదో సెట్ చేయరా, నా నెక్స్ట్ సినిమా అక్కడే పెట్టుకుంటాం. చెయ్యొచ్చు కానీ చిన్న చిక్కు వచ్చింది గురువు గారు అక్కడ. అంత స్మూత్ గా వెళ్ళే టైంలో ఏదో చిక్కు అంట. ఏంటి? అక్కడ సర్పంచ్ ఉన్నాడు, మనకి పర్మిషన్లు అవి కొంచెం ఇబ్బంది పెట్టి కష్టపడతాడు. ఆ సర్పంచ్ అంత కష్టపడతావా? ఏదో చేసి ఒప్పించరా? నీ టాలెంట్ నాకు తెలుసా. నేనేదో చేస్తాను కానీ మనం అయితే ముందు లొకేషన్ కదా. సరే, లొకేషన్ వెళ్ళిపోదాం. లెట్స్ గో టు డిఫరెంట్. ఏమిటి సమస్య? నేను ఎప్పటి నుంచి అండి రష్మిక మందాన ట్రై చేస్తున్నానండి. నేను ఇప్పుడు వచ్చి నాది అంటున్నానండి. ఇప్పుడు వచ్చి
అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుగు చేస్తాను. నీకు రష్మిక మందాన ఎప్పటి నుంచి తెలిసిన? పుష్ప అండి. మరి నీకు? పుష్ప అండి. నాకు గీతా గోవిందం నీకు తెలుసు. ఈ పాప నాది, ఇది పాప తీర్పు. పాపారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే పాపారెడ్డి గారు. ఎవరు మీరు కొత్తగా ఈ ఊళ్ళో? పాపారెడ్డి గారు, ఇది మాది ఒక చిన్న సినిమా చేద్దాము డిఫరెంట్ అందులో అని మీరు పర్మిషన్ అని ఇస్తే 2,000 కోట్ల బడ్జెట్ అండి, భారీ తరాగణంతో చేస్తున్నాం. ఆ, మీరు సినిమా తీస్తే మాకేం లాభం మా ఊర్లో? డబ్బులు కావాలా? ఆ పోనీ ఆ ల్యాండ్ మరి ఏం కావాలి మీకు? వచ్చేనాడే మా పంచాయతీ ఎలక్షన్ లో మా డిఫరెన్స్ లో మేమే ఎమ్మెల్యే అయ్యగలమా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండరేమో. అయితే మేము స్టార్ హీరోయిన్ అందరి చేత మీకు స్టార్ క్యాంపెయినింగ్ చేస్తామండి. ఈ సినిమాలో మొత్తం క్రియేట్ అంతా మీకే వచ్చేస్తుంది. అసలు మీ ఊళ్ళోనే మిమ్మల్ని లోకల్ స్టార్ చేసేస్తాం. మీరు పాన్ ఇండియా సర్పంచ్ అయిపోతారు. ఒప్పేసుకోండి బాబురాయుడు గారు. కానీ ఒక చిన్న షరత్. మళ్ళీ షరత్ ఏం చెప్పండి? మా ఊర్లో ఉన్న టాలెంట్ మీరు మా సినిమాలో వాడుకోవాలి. మీ ఊళ్ళో టాలెంటా? ఎవరు బాబురాయుడు గారు? ఆటగాళ్ళు, పాటగాళ్ళు. ఆటగాళ్ళు బాబురాయ్, పెట్టుకుని మన సినిమా ఈ ఊళ్ళో షూటింగ్ అది అని చెప్పి నన్ను పట్టుకొచ్చి ఈయన పాపరాయడం వాళ్ళు అంత సినిమా అంటే ఏం పరిస్థితి ఉన్నది? చిన్నగానే స్టార్ట్ చేసి పెద్దలు ఏ కొట్టలో ఏ చూద్దాం ఒకసారి ఏం చేస్తాం. సరే ఏంటో చూడు వాళ్ళ టాలెంట్. మీరు అలా కాస్త స్ట్రిక్ట్ చేసుకోండి, నేను ఈ సంగతి చూస్తాను. బాబు ఏం చేస్తావు నాన్న? నువ్వు అండి. పాటగా పాట పాడతావా? కానీ ఏదో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చేయవే బామ్మ. నీకు మించి ఆలోచిస్తే పిచ్చి వేస్తుంది, నువ్వు లేకపోతున్నాను లేనులే. నువ్వే నువ్వే నా కోరివే పిల్ల, నువ్వే నా ప్రాణమే. బాబాయ్ కడుపులో తిప్పినట్టుందిరా ఈ పాట వింటుంటే. జీవితంలో నా పాట ఈయన మన సినిమాలో అంటే అసలు సినిమా బాబాయ్ ఏంటో చూడు. ఆ తిరుపతి కూడా చూద్దాం. చూడు. బాబు నువ్వేం చేస్తావు నాయన? నేను ఆటగానండి. అదే మాత్రం ఎందుకు? బాబాయ్ అన్నీళ్ళు నడు ఉందా ఎరిగిపోయిందా? ఏమైనా పెట్టుకుని సినిమా తీస్తే గురువు గారు పోయినట్టే. నేను తెచ్చావు కదా అనుభవించు. నాకైతే ఈ లొకేషనే కావాలి, ఏం చేస్తానో నాకు తెలియదు. గారు ఇలా పెట్టుకుని మన వల్ల కాదండి సినిమాలు తీయడం. ఏంటి ఈ పుల్ల టాలెంట్ ని వద్దంటారా మీరు? పులి లాంటి టాలెంట్ అసలు పులే యాక్టర్ అయితే ఎలా ఉంటుందో చూసారా ఎప్పుడైనా మీరు? బాబు పులి రామా మొప్పో జింగి గారి కిరమప్ప హజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో. పుల్లాంటి స్టార్ వస్తే రారా? సార్ ఎంత ఫ్యాన్స్ చూసారా? ఏదో అనుకున్నాం కానీ అసలు కాసేపు వాళ్ళ పక్కన ఉండండి, మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. హాస్టల్లో కొట్టేస్తారు అనుకున్నాండి. వెల్కమ్ వెల్కమ్ మూవీ. మీ పెద్ద హీరో అయిపోయారు ఇప్పుడు. ఎలా ఉన్నావు? ఓకే అంటే తెలుసు కదా మనం సినిమా తీద్దామని మీ డేట్స్. అవునవును, ఎంత స్కెడ్యూల్ బిజీగా ఉన్నా
మనం మళ్ళీ అదే హిట్ కొట్టాలని స్కెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. స్కెడ్యూల్ చూసాను ట్రైలర్ లో. అంటే మీరు బిజీ అవన్నీ కలిసి మీరు కొంచెం అలాగా రెడీ అవుతే మేము షూట్ ప్లాన్ చేస్తున్నాం. ఒక 5 minutes రిలాక్స్ అయితే మనం నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాం. ఓకే, సీన్ ఏంటి? సీన్ చెప్తా. అంతకుముందు మనకు ఫస్ట్ హీరోయిన్ కావాలి. సో మీరు సరే నాకు రిలాక్స్ అవుతాను. కారణంలో హీరో వచ్చేసారు గురువు గారు, ఒక టెన్షన్ అయింది. మరి హీరోయిన్ అదే ఆటలో వచ్చారు. హీరోయిన్ అప్పుడే వచ్చారు స్టేజ్ మీద. ఓకే ఓకే, హీరోయిన్ వెల్కమ్ హీరోయిన్ గారు. అసలు హీరోయిన్ గారు చెప్పారు కదా, మనకు అప్పుడెప్పుడో సంక్రాంతికి వస్తున్న టైంలో హీరోయిన్ మళ్ళీ గొప్ప గొప్ప స్టార్లు అందరూ మరి మనకు కాదు అంతే. మరి మేడం వెల్కమ్ టు ద షో. మీతో చిన్న సినిమా అనుకున్నాం కదా. రాయపూడి గారు, మేడం. నాకు యాక్చువల్లీ అస్సలు టైం లేదు. మేడం. మీరు షూటింగ్ త్వరగా స్టార్ట్ చేయాలి. ఓకే. నాకు యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఓపెనింగ్ కి పిలిచారు. వాళ్ళు సారీ షాపింగ్ మాల్. మా మమ్మీ కూడా కేరళ వెయిట్ చేస్తున్నారు. సో మీరు త్వరగా స్టార్ట్ చేయాలి. సరేనా? చేసేద్దాం మేడం. అంతా రెడీ. హీరో గారు రెడీగా ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారండి. హీరో గారు మీరు రెడీగా? మీ మేకప్ అయిపోతే ఇలా వచ్చింది. హీరో గారు రెడీ. హీరో గారు ముందు రండి. రండి రండి. నెక్స్ట్ సీన్ ఏంటి? ఫస్ట్ సీన్ గురువు గారు హిమ్. మనం చెప్తాం. ఇప్పుడు మనం టైంకి వచ్చేసారు. మనకి అంతా షూటింగ్ అంతా రెడీగా ఉన్నారు. ఆడియన్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ సీన్ ఏంటి అని. ఏంటంటే మనం ఫస్ట్ ఒక మంచి డ్యూయెట్ తో మొదలు పెడదాం. ఓకే, చాలా ఈజీగా అయిపోద్ది. మీరు పెద్ద పెద్ద స్టార్ డాన్సర్స్ కాబట్టి అది ఓకే. ఏమంటారు? ప్రతి సీన్ ఏంటంటే అంతే, అది సీన్ సింపుల్. ఓకే, వెరీ ఈజీ. Clear? అర్థమైంది కదా? ఓకే. ఓకే, టేక్ పొజిషన్. ఓకే, లైట్స్ ఆన్, కెమెరా, దసరాకి వస్తున్నాం. టేక్ 1 యాక్షన్.
ఏ బాబు ఇది షూటింగ్ అయ్యా, అది డాన్స్ మీద రాయుడు గారు చూడండి రాయుడు గారు. అంత బాగా వచ్చిందంటే లాస్ట్ వచ్చి పంపు చేశారు మొత్తం సీన్ అంతా. నా రీల్స్ అన్ని వేస్ట్ అయ్యారా మళ్ళీ. అంతా ఇలా ఉంటే అంటే మరి లేజర్స్ ఏదో అద్భుతమైన సిటీ అని చెప్పి నేను వచ్చా, లేకపోతే అసలు లేదు. రామోజీ ఫిలిం టీజర్ తీసుకున్నాడు కదా, అందులో కూడా ఫాస్ట్ ఎత్తగాలి. మనకి ఎంత కంటారంటే రేపు బొమ్మ ఎదుర్కొంటాం. ఓకే సరే నిన్ను అస్తమానం నమ్మాలనిపిస్తుంది, ఏంటో తెలియట్లేదు. ఇది కాదు కానీ మనకి ఎనర్జీ తగ్గించేసి అలాగే పని చేద్దాం, ఈ రొమాన్స్ డ్యూయెట్ లో వద్దు, వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు విలేజెస్. మనకు ఎమోషనల్ సీన్ వెళ్ళిపోదాం, ఏడుపుతో పిండేద్దాం. మనం కూడా ఏడ్ చేయాలి, వాళ్ళు కూడా ఏడ్ చేయాలి. అసలు వాళ్ళు రాకూడదు సీన్ లో, గంట టార్గెట్. ఓకే అయితే ఓకే బాబు ఒకసారి ఈసారి కొంచెం ఎనర్జీ తగ్గించేసి చేస్తాం బాబు. సీన్ ఏంటంటే మనకి ఒక సెంటిమెంట్ సీన్ చేద్దాం. సెంటిమెంట్ సీన్ పెట్టాలయ్యా. అసలే మా ఇలా అభిమానులకి సెంటిమెంట్ లేకపోతే కలెక్షన్స్ రావు. సెంటిమెంట్ సీన్ అంటే మరి మనకి సరే మరి మదర్ క్యారెక్టర్ గుర్తు చేసుకోండి. ఏంటయ్యా మదర్ కమ్మంటే చేంజ్ ఆర్టిస్ట్ తెచ్చావు. మీరు అంతా మరి పెద్ద పెద్ద హీరోలు పక్కన చేస్తారు కానీ మీకు అమ్మాల్సి వస్తారు. సరే ఎప్పుడు ఏదో బాగుంది సరే, కానీ మళ్ళీ ఆశ్చర్యంకి హైట్ కోసం. ఓకే మరి ఇప్పుడు అంతా అమ్మా ఓకే అమ్మయ్య మనకి క్యారెక్టర్లు ఇద్దరు వచ్చేసారు. సరే సీన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. సీన్ ఏంటంటే అంతే, వెరీ ఈజీ సింపుల్. మీరు కూడా పిండి అమ్మ అర్థమైంది కదా నీకు? బోర్ ఆర్టిస్ట్ నాకు తెలిసి. గురువు గారు ఓకే అంటే బాధపడకండి మీరెవరు, ఎమోషనల్ గా ఉంటే సీన్. లైట్స్ ఆన్, కెమెరా, దసరాకి వస్తున్నాం. యాక్షన్. ఎన్నేళ్ళు వివాహం కష్టపడ్డా ఈ 4 రోజులు కష్టపడి నా మంత్రి కోసమే గుండె చెప్పింది చేస్తున్నా నీ గుండెలోనే రాస్తుంది. నువ్వు మా కోసం నేను కష్టపడప్పుడు నీ కోసం మేము మాత్రం కష్టపడకూడదమ్మా. తల్లిదండ్రులు తీసుకోలేదు నేను మాకే అవకాశం ఇవ్వాలి. మీరు అలా రాకూడదురా బాబు మధ్యలోకి. పెదరాయుడు గారు చూడండి, ఎమోషనల్ సీన్ కూడా వాళ్ళు ఎమోషనల్ అయిపోయి పెంట పని చేశారా. మన హీరో చేస్తారు గురువు గారు. హీరో టాలెంట్ తో చంపేస్తున్నట్లే జనాన్ని. సరే ఈ సీన్ కూడా నా వల్ల కదా, నేను ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారా నన్ను వదిలే. గురువు గారు మనం ఇంకా సీన్ తీయాల్సింది. 2000 కోట్లలో అలా నటిస్తున్నారు మొత్తం అంతా. సరే లాస్ట్ సీన్ తీద్దాం ఏమంటాం? ఇప్పుడు లాస్ట్ సీన్ వీళ్ళకి డ్యూయెట్లు ఈ సెంటిమెంట్ అంటే బాగా కనెక్ట్ అయిపోతున్నారు. మీరు మంచిగా ఏమైనా ఫైటింగ్ వైలెన్స్ చూసారనుకోండి, ఓకే భయం కూడా రావడానికి మీరు ఫిక్స్ అయిపోతారా? బాగుంది, ఈ ఐడియా బాగుంది. అంటే మంచి ఫైట్ సీన్ చేద్దాము, వాళ్ళు వణిపోవాలి, వాళ్ళు అసలు రాకూడదు మధ్యలో. ఏమంటావు? తీయచ్చు కానీ మనం వెళ్తున్నామని అనుకోలేదు గురువు గారు. నువ్వు సెట్ చేస్తాను సెట్ చేద్దాం అనుకున్నాం కానీ
మిషన్ ఏదో చేశాడండి వరకు. జపాన్ లో వాషింగ్ మిషన్ వేసే వాడి నుంచి ఓషి వాషి వాషి డైలాగ్ వరకు పట్టుకొచ్చావా? ఏమన్నా ఉన్నారు టాలెంట్ మామూలుగా లేదు అనిలో. ఫిక్స్ చేసేద్దాం. ఇది ఫ్రీ అయితే మనం ఇంక ఆయన వెళ్ళిపోకుండా సీన్లోకి వెళ్ళిపోదాం. హీరో పిలిచి హీరో గారు ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా సీను ఈజ్ మిస్టర్ వాషింగ్ మిషన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ జపాన్. వచ్చాడు ఫ్రమ్ టోక్యో. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం గురుగారు సీన్ చెప్తారా? మనం మంచి ఫైటింగ్ సీన్కి వెళ్తున్నాం. ఇప్పుడు విలన్ గా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకే నెక్స్ట్ సీన్ ఏంటంటే నెక్స్ట్ సీన్ అంతే. వెరీ ఈజీ, సింపుల్, వెరీ ఈజీ. ఓకే సింగిల్ షాట్ అయిపోతుంది. ఓకే ఓకే అమ్మా రెడీ. ఓకే లైట్స్ ఆన్, కెమెరా దసరాకి వస్తున్నాం. టేక్ 1 యాక్షన్. హీరో గారు కొత్త ఉన్నాయి అలాగా రాయగా చెప్పండి. ఇది జస్ట్ షూటింగ్ బాబు. ఆయన ఎత్తుతూలో మనకి జపాన్ నుంచి వచ్చాడు. ఆయన అలా కొట్టి హింసించారు. అయ్యో కట్ కట్. రాశి గారు పాటలన్నీ బాగానే ఉన్నాయా? మళ్ళీనా టికెట్ చూసుకోవాలి. జపాన్ టికెట్ ఉందండి. అయ్యా ఈ జపాన్ పిల్లల్ని తన్ని తగలేసారు. గురువు గారు ఈ సినిమా దొబ్బినట్టు అనిపిస్తుంది. ఏమంటాం? మనం తీసి పెట్టకపోవడం నా సైన్. సరే మన స్క్రిప్ట్ అయితే అయిపోయింది. సినిమా అయితే షూట్ చేసాం. మరి ఇలా రిలీజ్ చేసేద్దాం అంటావా? చేసే చక్క మన ఎడిట్స్ రషెస్ ఏం అవసరం లేదు. సినిమా బంపర్ బొమ్మ అసలు ఎడిటింగ్ లో చూస్తున్నాం అయితే. అంత ఫైన్ రిలీజ్ చేసేసి మనం యాక్చువల్ గానీ. సరే రిలీజ్ చేసేద్దాం. రిలీజ్ చేస్తే అయితే ఈ సినిమా రిలీజ్ చేసిన దెబ్బకి మన సర్పంచ్ ఏ రేంజ్ వెళ్ళిపోయి ఉంటాడు అంటారు? సర్పంచ్ అసలు ఎమ్మెల్యే అవ్వాలన్నాడు కదా. ఇది మన దీని నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అవ్వాలన్నాడు. మనం ఇచ్చిన ఈ స్క్రీన్స్ ఎలివేషన్స్ కి అసలు ఆ ఊళ్ళో ఆయన పరిస్థితి తలుచుకుంటేనే ఏ మంచి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడేమో. ఏమైపోతాడో అసలు ఊహించుకున్నాం. అసలు ఆ ఊహల్లో ఆ సర్పంచ్ అలా ఊహించుకుంటుంటే అద్భుతంగా ఉందిరా. ఎమ్మెల్యే మనమే. మీదే మనకే సబ్జెక్ట్ చేసేస్తాడు. తీసుకోవచ్చు. ఓకే అమ్మయ్య సరే సినిమా అయితే రిలీజ్ చేసేస్తున్నాం కాబట్టి వారం రిలీజ్ చేసేసి రివ్యూస్ ఎలా ఉన్నాయి కనుక. ఓకే ఓకే సినిమా రిలీజ్ 10 days లేటర్. ఒకసారి ఆడి థియేటర్ దగ్గరికి వెళ్ళిన గురువు గారు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓవర్ టు యూ స్టూడియో. నాకు లైవ్ పంపించు. రివ్యూస్ ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉండాలి. నెక్స్ట్ 5,000 కోట్లు. వెల్కమ్. బాబు సినిమా చూస్తావా? సినిమా
కాదు బాస్. సినిమా క్లైమాక్స్ ఉంది బ్రో. అసలు ఒక స్పైడర్ మ్యాన్ ద మార్వెల్స్ సినిమా ఇది కాదు, సినిమా వేరే నేను అన్ని లైవ్ లో చూస్తున్నా. అసలు ఆ రివ్యూస్ ఏంటి పిచ్చెక్కిపోతుంది. డబ్బులు ఇచ్చిన ఆడే అలాగే చెప్పుకుంటారు సినిమా కోసం. ఏంటి డబ్బులు ఇచ్చి నీడేనా? చూడలేదు కాక ముందు ఒరే నన్ను కూర్చేటట్టే ఉన్నా. నెక్స్ట్ రివ్యూస్ తీసుకో. పెయిడ్ రివ్యూ అండి. పేరు రివ్యూస్ తో ఇలాంటి కొంత కావాల్సిన. బాబు సినిమా చూసావా, ఎలా ఉంది? 10 గంటలకు వచ్చామండి. వచ్చామండి. చాలా యాక్టివ్గా ఉంటానండి. పొద్దున సినిమా స్టార్ట్ చేశారండి. 10-15 నిమిషాలు అయిందండి. ఆ తర్వాత నుంచి ఒకటే ఏడుపండి. ఇంటర్వ్యూలాగా పడుతున్నాడండి. ఇంకా జ్వరం కూడా వచ్చినట్టుందండి. అట్లా తీసుకెళ్తాం. నేను వింటున్నాను. ఏం అంటున్నాడు ఆయన? పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వస్తున్నాడంట. చూసాడు పిల్లలతో పడిపోయాడు. ఏందా అంతేనా? అయిపోయా రివ్యూస్ ఇంకా ఉన్నాయా? రివ్యూ పెడుతున్నాం గురువు గారి సినిమా కోసం. హలో, ఒరే దరిద్రపు సచ్చినోడా, ఈ సినిమాకి ఫస్ట్ డే టికెట్ తీసింది నువ్వే కదరా? సార్ సినిమా ఒక్క నిమిషం నువ్వు ఫోన్ పెట్టు. ఏంటంటే సినిమా రివ్యూ చెప్తారు, థియేటర్ కూడా చూసారు కదా, ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. అసలు ఈ సినిమా తీసిన డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ నాకు కనపడితే వాళ్ళు ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి నాకే సంబంధం లేదు. నేను ఇక్కడ చెప్తాను. అడ్రస్ ఎక్కడ వాడు అడ్రస్ ఉంటే మర్చిపోమా. రావుపడి ఏదో దండలు వేస్తాంటున్నారు. ఏంటి వచ్చేనా సన్మానానికి? ఆడి ఫోటో దండేసేలా ఉన్నారు అక్కడ. నాకు దండాలంట. ఏంటిరా దండలంటే ఫోటోగా ఆడదా? నేనంటే నాకు తెలియదు. మీరు డైరెక్టర్ ఫస్ట్ మీరే వస్తారు అక్కడ. ఫస్ట్ మీ తర్వాత నేను వస్తాను. ఇప్పుడు రివ్యూస్ ఇలా ఉన్నాయంటే మరి మనం ఎమ్మెల్యే చేస్తానన్న ఆ సంగతి ఏంటంటావు? అసలు ఏంటి కనుక్కున్నాం డిఫరెంట్. పాపారాయుడు గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే అయిపోయారా? సినిమాని కానీ ఏ షూటింగ్ అని కానీ మరోసారి కాదు మీకు ఇంతకీ ఎన్ని నోట్లు వచ్చాయంటారు? 2 ఓట్లు వచ్చినాయి. ఆయనకి వేసాను. నా ఓటు కూడా ఆయన వేసాను. మరి మీ ఓటు ఏమైంది? మీ సినిమా చూశాక నా ఓటు నా గుర్తుకు వేసుకోవాలి మర్చిపోయి దేనికో వేశారా? మీ ఓటు కూడా ఇంకోటి వేస్తారు అపోజిషన్ పార్టీకి. మీరు ఎమ్మెల్యే అవ్వలేదా? ఎమ్మెల్యేనా లేక మినిస్టర్? మినిస్టర్, చీఫ్ మినిస్టర్ నన్ను రోడ్డు మీద వెళ్తే కొడతారు. మీరు కనుక సినిమా అని మళ్ళీ వచ్చాడు ఇంకొకసారి సినిమా అని ఇవ్వడానికి చూసారంటే బాబోయ్